జూనియర్ ఎన్టీఆర్‌ని రోజా అన్న మాటలకి రోజాకి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిందట నారా భువనేశ్వరి. ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తారు. ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రారు. ఇది ఆయన అనౌన్స్ చేయాల్సిన విషయం. తెలుగుదేశం పార్టీ వెళ్లాల్సిన విషయం. అనవసరంగా తెలుగుదేశం పార్టీ వ్యక్తులని, ముఖ్యంగా నా అల్లుడు ఎన్టీఆర్‌ని అనాలోచితంగా మాట్లాడితే పరువు నష్టం దావా వేయాల్సుంటుందని, ఎన్టీఆర్‌కున్న పేరు ప్రఖ్యాతలకి నేషనల్ కాదు ఇంటర్నెట్‌లోనే మరి ఖచ్చితంగా అధ్యక్షునికి సైతం కంప్లెయింట్ వెళ్తుందంటూ చెప్పారు. సో, అంటే ఇప్పుడు ఎక్కడున్నా సరే ఒక టూరిస్ట్ యొక్క రెస్పాన్సిబిలిటీ అనేది మరి ఏం చేసినా ఆ సొంత ప్రాంతం వారిదే. కానీ ఇలా జరగడం మాత్రం అసాధ్యం అంటూ చెప్తున్నారు. కాబట్టే ఒక్కరికే వెళ్ళడం అనేది అంతగా ఇప్పుడు ఇబ్బంది కాబట్టి దీనికోసం ఎదురు చూడాలి అంటూ చెప్తున్నారు. కాబట్టే అభిమానులు కూడా వీటికి సంబంధించిన విషయం తెలుసుకుని జూనియర్ ఎన్టీఆర్ గురించి రోజా గాని, మిగతా వాళ్ళు గాని అసలు మాట్లాడేటువంటి ధైర్యం లేదని, ఎన్టీఆర్ గురించి మాట్లాడాలంటే వాళ్ళకో తాహత ఉండాలి. అది నీకు లేదు అంటూ భువనేశ్వరి చెప్తోంది. సో, నారా భువనేశ్వరి చంద్రబాబు నాయుడు గారిని పెట్టినటువంటి క్షోభ మేమెవ్వరం మర్చిపోలేదని, ఎన్టీఆర్ ఒస్తారు. కాబట్టి ఎన్టీఆర్ తప్పకుండా తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేశారు. ముందుంది ముసల పండగ. నా అల్లుడిని అంటే భవిష్యత్తులో అనుభవించాల్సొస్తుంది జాగ్రత్త అంటూ షాక్ ఇస్తోంది నారా భువనేశ్వరి. నారా భువనేశ్వరి పైకి సుతిమెత్త కనిపిస్తారు కానీ ఆవిడ చాలా స్ట్రాంగ్. మరి చంద్రబాబుని బయటికి తీసుకురావడంలో ఆమె పాత్ర చాలా కీలకంగా ఉన్న సంగతి తెలిసిందే. తన భర్తకి తోడుగా నిలబడి ఎట్టకేలకు బయటికి తీసుకొచ్చింది. ఇప్పుడు అల్లుడి కోసం రోజా పైన యుద్ధం ప్రకటించింది భువనేశ్వరి.